మంత్రి జోగి రమేష్ కు ఈసీ నోటీసులు జారీ చేసింది. చంద్రబాబుపై అభ్యంతరకర వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. చంద్రబాబుపై అభ్యంతరకర అనుచిత వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారంటూ వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. పరిశీలించి నోటీసులు పంపిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. లావణ్య, ప్రస్తుతం ఎన్నికల సేవం కావడంతో విమర్శలు ప్రతి విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. అయితే ఇక్కడ ఎన్నికల కోడ్ అనేది ఒకటి ఉంటుంది. ఎన్నికల కోడ్ ను దృష్టిలో పెట్టుకుని, ఎన్నికల నిబంధన నియమాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ నాయకులు మాట్లాడాల్సిన పరిస్థితులు ఉంటాయి. అది సీఎం జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఏ లీడర్ అయినా కావచ్చు. నేను చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు, తర్వాత జోగి రమేష్ నోటీసులు ఇచ్చారు, లేళ్ల అప్పిరెడ్డి కూడా నోటీసులు ఇచ్చారు. ప్రధానంగా జోగి రమేష్ ఏంటంటే పెన్షన్లకు సంబంధించి పెన్షన్దారుల విషయం మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చేసినందుకు కానీ సీఈఓ వర్ల రామయ్య ఇచ్చిన కంప్లైంట్ దృష్టిలో పెట్టుకుని నోటీసులు ఇచ్చింది. అయితే ఈ నోటీసులకు సంబంధించి జోగి రమేష్ ఏ రకమైన వివరణ ఇస్తారు, ఏ పరిస్థితుల్లో ఆ వ్యాఖ్యలు చేయవలసి వచ్చిందని చెప్తారు, ఇలాంటి వాటి విషయంలో మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటామని చెప్తారా, ఏం చెప్తారు అనేది చూడాలి. మొత్తానికి ఇలాంటి సందర్భాల్లో ఎన్నికలు వచ్చినప్పుడు ప్రధానంగా కొంత కోడ్ను పాటిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయకుండా కొంచెం గౌరవప్రదమైన భాష వాడాల్సిన పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. లేకపోతే నోటీసులు ఎక్కువ కొద్ది కొంచెం సిఈసీ కూడా ఎంటర్ సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయ పార్టీల నేతలు కొంచెం సంయమనం పాటించాల్సిన పరిస్థితులు అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. లావణ్య, రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.